పిఠాపురం మండలం గోకివాడలో మద్యం, మాదకద్రవ్యాల వ్యతిరేక పోరాట జిల్లా నాయకులు వేమగిరి తలుపులయ్య మాట్లాడారు. నూతన సంవత్సర వేడుకలను మద్యం లేకుండా జరుపుకోవాలని, యువత అతివేగం వల్ల ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. డిసెంబర్ 31ను డ్రై డేగా ప్రకటించాలని, మద్యం షాపులు మూసివేయాలని ప్రభుత్వం, తల్లిదండ్రులను కోరారు. నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలని మరి ప్రజానికానికి అందరూ కూడా తెలియజేస్తూ ఉన్నాం. క్యాలెండర్ ఒకటి మారుతుంది తప్ప కానీ ప్రకృతిలో ఏమాత్రం కూడా మార్పు లేదు. ఈ యొక్క సందేశాన్ని మీరందరూ కూడా అర్థం చేసుకోవాలి. మద్యం మాదక ద్రవ్యాల వల్ల కుటుంబాలు చిన్నభిన్నం అయిపోతూ ఉన్నాయి. కాబట్టి ఈ 31st నైట్ ప్రభుత్వం కూడా స్పందించి ఒక డ్రై డేగా మద్యాన్ని ఆదాయ వనరుగా చూడకుండా మరి ఈ యొక్క 31st నైటు మరి యువత అంతా కూడా బైక్ ర్యాలీలు చేసి సైలెన్సర్ పీకేసి పెద్ద పెద్ద శబ్దాలతో అమాయకులైనటువంటి మరి ప్రజల యొక్క ప్రాణాలు గాల్లో కలిసిపోతూ ఉన్నాయి. తాగినోడు బడి మీద తిరిగినోడు చచ్చిపోతే పర్లేదు, కానీ అభంశుభం తెలియనటువంటి మరి అమాయకులు చనిపోతూ ఉన్నారు. గత సంవత్సరంలో కూడా చాలామంది మా బంధువులు, స్నేహితులు, ఫ్రెండ్స్ కూడా మరి అభంశుభం తెలియకుండా దారంటే వెళ్తూ ఉంటుంటే ఈ యొక్క యువత ఏదో దేశాన్ని ఉద్ధరించడం అన్నట్టుగా క్యాలెండర్ మార్పు తప్ప కానీ ప్రకృతిలో ఏమీ కూడా జరగట్లేదు అనేటువంటి ఆలోచన లేకుండా విశిక్షణ రహితంగా మద్యం మాదక ద్రవ్యాలు సేవించినటువంటి మత్తులో మరి అనేకమైనటువంటి ప్రాణాలు కోల్పోవడం జరిగింది. చాలా ఇది విషాదకరమైనటువంటి పరిస్థితి. కాబట్టి ప్రభుత్వాలు ఇప్పటికైనా స్పందించి మద్యాన్ని ఆదాయ వనరుగా చూడకుండా ఈ యొక్క 31st నైటు ఉదయం నుంచి మరి దీని మీద చర్యలు తీసుకుని యువతను కానీ మరి మద్యం మాదక ద్రవ్యాలు బారిన పడిన వారిని మరి సరైనటువంటి మార్గంలో పెట్టడానికి ముందుగానే మరి ల్యాండ్ ఆర్డర్ని మరి ప్రభుత్వం వారు మరి జాగ్రత్తగా చూసుకుని ప్రజల యొక్క ప్రాణాలను మరి దేశానికి ఎన్నుముకైనటువంటి యువత కూడా ఈ యొక్క నూతన సంవత్సర వేడుకల్లో మరి మద్యం మాదక ద్రవ్యాలు సేవించి ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. మరి ఆ తల్లి తండ్రికి ఆ కుటుంబానికి కూడా తీరనటువంటి విషాదాన్ని మిగులుస్తూ ఉన్నారు. కాబట్టి ఈ విషయాన్ని మేము మద్యం మాదక ద్రవ్యాల వ్యతిరేక పోరాట నాయకుల తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాబో రోజుల్లో ప్రతి సంవత్సరం కూడా జరిగేటువంటి ఈ యొక్క జనవరి మరి నూతన సంవత్సర వేడుకలను ఒక డ్రై డేగా, ఎందుకంటే కనుక మద్యాన్ని ఆదాయ వనరుగా చూడకుండా ఆ రోజు పూర్తిగా మరి మద్యాన్ని నిషేధించాలని ప్రభుత్వం దృష్టికి మేము తెలియజేస్తూ ఉన్నాం. మా గోడును వెళ్ళబుచ్చుకుంటూ ఉన్నాం. మరి మద్యం మాదక ద్రవ్యాల వల్ల అనేక కుటుంబాలు కూడా చిన్నభిన్నం అయిపోతూ ఉన్నాయి. మద్యం మాదక ద్రవ్యాలు మరి తాగి మరి డ్రైవింగ్ చేయడం వల్ల అనేకమైన జీవితాలు కూడా గాల్లో కలిసిపోతూ ఉన్నాయి. మరి ఈ యొక్క జనవరి మరి నూతన సంవత్సర వేడుకలను మద్యం మాదక ద్రవ్యాలు లేనటువంటి నూతన సంవత్సర వేడుకలుగా జరుపుకోవాలని మరొకసారి మరి తల్లిదండ్రులకు అలాగనే ప్రజానికానికి మరి మా మద్యం మాదక ద్రవ్యాల వ్యతిరేక పోరాట నాయకుల తరఫున మరి తెలియజేస్తూ ఉన్నాం. మరి యొక్క మనల్ని మీరు అందరూ కూడా అంగీకరించి మీ బిడ్డలను మరి 31st నైట్ బయటకు పంపించకుండా ముందుగానే జాగ్రత్త పడి మరి మీ బిడ్డల యొక్క ప్రాణాలు కూడా కాపాడుకోవాలని మరొకసారి తెలియజేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిళలు, గ్రామస్తులు, నాయకులు మరి అందరూ కూడా పాల్గొందారు. అందులో బట్టి వారందరికీ కూడా మరి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి మద్యం మాదక ద్రవ్యాల తరఫున మేము మా యొక్క మనవిని ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉన్నాం.